వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం సంక్షోభాల అవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ 5వ భాగం. పెట్టుబడిదారీ విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించిన ప్రధాన ఆర్థిక సంక్షోభాలను కాలక్రమానుసారం తెలుసుకుందాం. 1837లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన భారీ బ్యాంకింగ్ వైఫల్యం. 1857లో ఒహియో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రస్ట్ కంపెనీ పతనం. 1873లో వియన్నా మరియు న్యూయార్క్లలో ఆర్థిక మార్కెట్ పతనం. 1929లో ఆకస్మిక వాల్ స్ట్రీట్ క్రాష్. 1973లో ఓపెక్ దేశాలు విధించిన చమురు ఆంక్షలు. 1982లో పాశ్చాత్య కేంద్ర బ్యాంకుల కఠినమైన ద్రవ్య విధాన పెంపుదలలు. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం సోవియట్ యూనియన్ రద్దు మరియు ప్రాంతీయ రియల్ ఎస్టేట్ పతనం. 1997లో థాయ్ బాట్ కరెన్సీ పెగ్ పతనం. 2000లో .com బబుల్ అనే సంక్షోభం. 2008లో యునైటెడ్ స్టేట్స్లో పరపతి సబ్ప్రైమ్ తనఖా మార్కెట్ పతనం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం. 2010 సంవత్సరంలో యూరోజోన్ రుణ సంక్షోభం. 2020లో సంభవించిన కోవిడ్-19 మహమ్మారి మాంద్యం గ్లోబల్ లాక్డౌన్లు. ఈ సంవత్సరం అనగా 2026లో ఎనర్జీ షాక్ మరియు జియోపొలిటికల్ స్లోడౌన్ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం. పైన పేర్కొన్న వాటి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే మొదటి భాగాన్ని వీక్షించండి. పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ను ఆశ్రయించండి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను గత 12 సంవత్సరాలుగా అనుసరించిన మన పాలకులు మన దేశాన్ని ఏ స్థితిలో ఉంచారో తెలుసుకోవాలంటే మొదటి భాగాన్ని వీక్షించండి. ప్రపంచాన్ని కుదిపేసిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గత చరిత్ర, ప్రస్తుత స్థితిగతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అంశం పెట్టుబడిదారీ విధానం వారసత్వానికి సోపానం. పెట్టుబడిదారుడు తన వారసుడికి సంపదను తన తదనంతరం కట్టబెట్టగలగడం అనేది ఆ వ్యవస్థ మనుగడకు అత్యంత కీలకం అని తరచూ భావిస్తూ ఉంటారు. అటువంటిదానికి అవకాశం గనుక లేకపోయినట్లయితే పెట్టుబడిదారుడు ముందుకు పోవడానికి ప్రోత్సహించే అంశం వేరే ఏదీ ఉండదని, అప్పుడు ఆ వ్యవస్థ తన చురుకుదనాన్ని కోల్పోతుందని వారు అనుకుంటారు. ఇంతకన్నా అవాస్తవికమైనది మరొకటి ఉండదు. నిజానికి బూర్జువా వర్గం ఆస్తి హక్కును కలిగి ఉండడాన్ని సమర్థించుకోవడానికి చేసే వాదనలకు వారసత్వం ద్వారా ఆస్తి సంక్రమించడం అనేది విరుద్ధం. పెట్టుబడిదారులకు కొన్ని అరుదైన లక్షణాలు ఉంటాయని, వాటిని వినియోగించగలిగితేనే దేశం సంపద్వంతం అవుతుందని, అందువలన ఆ లక్షణాలను వినియోగించుకోవడానికి వీలుగా పెట్టుబడిదారులకు తగిన ప్రతిఫలం ముట్టాలని పెట్టుబడిదారీ ఆస్తి హక్కును సమర్థించేవారు చెప్తారు. ఆ అరుదైన లక్షణాలు ఏమిటో స్పష్టంగా చెప్పే విషయంలో మాత్రం ఈ సమర్థకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఉత్పత్తి జరిగే క్రమాన్ని పర్యవేక్షించడంలో ఆ ప్రత్యేక లక్షణం ఉంటుందని అనుకుందామా అంటే ఆ పనిని జీతానికి పని చేసే సూపర్వైజర్లు చేస్తారు. అందుకుగాను వారికి జీతాలు ముడతాయే తప్ప లాభాలలో వాటా ఏమీ దక్కదు. ఆ కంపెనీలో వారికి షేర్ల రూపంలో కొంత ఆస్తి ఉంటేనే తప్ప. పరిశ్రమలను నడిపేది పెట్టుబడిదారులు కాదు, ఆ పని వ్యవస్థీకృత సాంకేతికత ద్వారా జరుగుతుంది అని జాన్ కెన్నెత్ గాలియత్ అన్నారు. పెట్టుబడిదారులకు ఉండే వేటాడే జంతు ప్రవృత్తి యానిమల్ స్పిరిట్స్ గురించి కీన్స్ ప్రస్తావించాడు. పోనీ అదే వారి ప్రత్యేక అరుదైన లక్షణం అని అనుకుందామా అంటే ఆ లక్షణం ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడతాడో దానిని నిర్ణయిస్తుంది తప్ప అసలు ఆ పెట్టుబడిదారుడికి ఆ సంపద ఎలా వచ్చిందో, అది ఆస్తి ఏ విధంగా అయిందో వివరించదు. పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారుడు రిస్క్ తీసుకుంటాడు గనుక అతనికి ఆ ప్రతిఫలం ముట్టాల్సిందే అని వాదించేవారున్నారు. కాని నిజానికి రిస్క్ తీసుకునేది పెట్టుబడిదారుడు కాదు. బ్యాంకుల ద్వారా పోగుబడిన ఇతరుల సొమ్ము ఆ పెట్టుబడిదారుల దగ్గరకు చేరుతుంది. దానిని అతడు పెట్టుబడి పెడతాడు. ఆ వెంచర్ గనుక దెబ్బతింటే దాని పర్యవసానం అనుభవించేది ఆ ఇతరులే. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఆ బ్యాంకులను ఆదుకోడానికి నిధులు వెచ్చిస్తున్నాయి. అలా వెచ్చించడం అంటే ఆ రిస్క్ ప్రభుత్వం తీసుకుంటోందని భావించాలి. అంటే సమాజమే ఆ రిస్క్ తీసుకుంటున్నట్టు అవుతుంది తప్ప పెట్టుబడిదారుడు కాదు. అంటే రిస్క్ తీసుకునే గుణం పెట్టుబడిదారుడికి లేదు. పెట్టుబడిదారుడు తన ఆదాయాన్ని ఊరికే ఖర్చు చేసేయకుండా పొదుపు చేసి కూడబెట్టి దానిని పెట్టుబడిగా పెడతాడు. ఆ విధంగా ఖర్చు చేయకుండా త్యాగం చేశాడు కనుక అతగాడికి ప్రతిఫలం ముట్టాల్సిందే అని కొందరు వాదిస్తారు. త్యాగం అంటే ఏమిటి అన్న తాత్విక చర్చలోకి పోనవసరం లేకుండానే ఆ వాదనను తిప్పికొట్టవచ్చు. పెట్టుబడి నుండి పొదుపు వస్తుంది తప్ప పొదుపు నుండి పెట్టుబడి రాదు.
పరిశ్రమల్లో అంతవరకు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా ఉన్న సందర్భాల్లో ఆ సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా వినియోగించుకోవడానికి అదనంగా పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి చలామణి అయ్యే క్రమంలో పొదుపుకు కావలసిన ధనం సమకూరుతుంది. ధరలు పెరిగి కార్మికుల నిజ వేతనాలు పడిపోయినప్పుడు అలా చౌకగా కార్మికుల శ్రమను పొందగలిగినందువలన పెట్టుబడిదారుల వద్ద పొదుపుకు ధనం సమకూరుతుంది. అనేకమంది అనేక కారణాల రీత్యా పొదుపు చేస్తారు. అలా చేయడమే త్యాగం అయినట్టు పరిగణించడం, అందుకు వారికి ప్రతిఫలం ముట్టాలని అనడం పెట్టుబడిదారీ వ్యవస్థ నడిచే విధానానికి సరిపడని వాదన. పెట్టుబడిదారులు ధైర్యశాలురని, అందుచేత కొత్త కొత్త ప్రక్రియలను ప్రవేశపెట్టగలరని, అటువంటి ధైర్యం కొద్దిమందికే ఉంటుందని, అందుకే వారికి తగిన ప్రతిఫలాన్ని ముట్టజెప్పాలని మరో వాదన ఉంది. అయితే ఎటువంటి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టకుండా సాధారణ పునరుత్పత్తినే కొనసాగించినా కూడా పెట్టుబడిదారుడి వద్ద ఉండే ఆస్తి లాభాలను తెచ్చిపెడుతూనే ఉంటుంది. అందుచేత ఈ వాదన కూడా చెల్లదు. అయితే పెట్టుబడిదారుడికి ఆస్తి ఎలా సమకూరిందన్నది కాని, లాభం ఎందుకివ్వాలన్నది కాని ప్రస్తుత చర్చనీయాంశం కాదు. పెట్టుబడిదారులకు కొన్ని అరుదైన లక్షణాలు ఉంటాయని, అందువలన వారి వద్ద ఆస్తి పోగుపడడం గాని, వారికి లాభం చేకూరడం గాని సమర్థనీయమేనన్న వాదనలు సరైనవే అని మాటవరసకు అనుకుందాం. అటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవీ లేకున్నా వారి వారసులకు ఈ ఆస్తి వారసత్వంగా సమకూరడాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? అట్లా సమర్థించడం ద్వారా పెట్టుబడిదారుడికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్న వాదనను పరోక్షంగా తిరస్కరించినట్టు అవుతుంది కదా. కనుక వారసత్వం ద్వారా ఆస్తి సమకూరడం అనేది పెట్టుబడిదారుడు ఆస్తి కలిగి ఉండడాన్ని సమర్థించే వాదనలను పూర్వపక్షం చేస్తుంది. ఒక వాదన ఇంకా ఉండిపోయింది. పెట్టుబడిదారుడికి గనుక ఆస్తిని తన వారసులకు బదలాయించే హక్కు లేకపోతే అతగాడు తన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించడానికి ప్రోత్సాహకం అంటూ ఇన్సెంటివ్ ఏదీ ఉండదు కదా అన్నదే ఆ వాదన. అయితే ఈ వాదన నిజానికి వారసత్వాన్ని సమర్థించేదిగా కాక, పెట్టుబడిదారుడి బ్లాక్మెయిల్ను సమర్థించేదిగా ఉంది. వారసత్వ హక్కును గనుక అంగీకరించకపోతే నా ప్రత్యేక లక్షణాలను బయటపెట్టను అని పెట్టుబడిదారుడు సమాజాన్ని బెదిరించినట్టు ఉంది ఈ వాదన. నైతికంగా ఈ వాదన సమర్థనీయం కాదు. పైగా ఇది తర్కానికి నిలిచేది కాదు. వారసత్వ హక్కు లేనట్లయితే సమాజంలో సృజనాత్మకత లేకుండా పోతుందా? చొరవ లేకుండా పోతుందా? నూతన ఆవిష్కరణలు లేకుండా పోతాయా? నాకు వారసత్వ హక్కు లేకుండా పోయిందని ఒకడు తన చొరవను, సృజనను ప్రదర్శించడం మానుకుంటే, అతనికి బదులు ఆ లక్షణాలను ప్రదర్శించే మరో వ్యక్తి ముందుకు వస్తాడు. అతగాడికి ఎటువంటి వారసత్వమూ సంక్రమించకపోయినా సరే, మార్కెట్లో పోటీ ఉంటుంది కదా. అందుచేత బూర్జువా తర్కం ప్రకారం చూసినా, వారసత్వ హక్కుకు ఎటువంటి తార్కిక సమర్థన లేదు. అందుచేతనే పెట్టుబడిదారులకు పూర్తిగా అనుగుణంగా ఉండే ప్రస్తుత నయా ఉదారవాద శకంలో కూడా అనేక పెట్టుబడిదారీ దేశాల్లో వారసత్వ పన్ను చాలా ఎక్కువ శాతంలో విధిస్తున్నారు. జపాన్లో వారసత్వ పన్ను 50%, అమెరికాలో కూడా 40% ఉంది. చాలా యూరోపియన్ దేశాలలో 40% వరకు ఉంది. ఈ పన్నును ఎగ్గొట్టేవాళ్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ, వారసత్వ పన్ను ఉండాలనే సూత్రాన్ని మాత్రం విస్తృతంగానే ఆమోదిస్తున్నారు. మన దేశంలో మాత్రం ఒకవైపు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నా, సంపద పన్ను గాని, వారసత్వ పన్ను గాని ఉన్నట్టు గట్టిగా చెప్పుకోడానికి లేదు. ఈ విషయమై పబ్లిక్లో ఎటువంటి చర్చ కూడా జరగడం లేదు. రాజ్యాంగం మనకు సమాన అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చినా, చాలా మంది దృష్టిలో సమాన అవకాశాలు అనేవి ఆచరణలో సాధ్యం కాని ఒక కలగానే ఉంది. అందుచేత ఆ విషయాన్ని విడిచిపెట్టి తమ దుర్భర పరిస్థితుల నుండి ఎంతో కొంత ఊరట కలిగించే సహాయ చర్యలనే వారు కోరుకుంటున్నారు. కాని ప్రజాస్వామ్యం మనగలగాలి అంటే సమాన అవకాశాలు ఉండి తీరాలి. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండగా సాధ్యం కాదు. సమాన అవకాశాలు కల్పించే వైపుగా అడుగు పడాలంటే సంపదలో ఉన్న అసమానతలను తగ్గించడం, వారసత్వం ద్వారా సంపద సంక్రమించే సూత్రాన్ని రద్దు చేయడం మొదటి మెట్టు అవుతుంది. దీనివలన ఒనగూడేదేమిటో కొన్ని అంకెల ద్వారా వివరించవచ్చు. 2019లో మన దేశంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న సంపద విలువ సుమారు 945 లక్షల కోట్ల రూపాయలు అని అంచనా వేశారు. ఇందులో అత్యంత సంపన్నులు 1% మంది వద్ద 42.5% సంపద ఉంది. అంటే అది సుమారు 400 కోట్ల రూపాయలు. దీని మీద కనీసం 2% సంపద పన్ను విధించినా దానివలన 8 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఎలిజబెత్ వారెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న కాలంలో ఆమె 5% సంపద పన్ను విధిస్తానని తన ప్రణాళికలో ప్రకటించింది. తర్వాత బెర్నీ శాండర్స్,
సంపద ఎక్కువ ఉన్న కొద్దీ పన్ను రేటు ఎక్కువ ఉండే విధంగా 1 నుండి 8% వరకు సంపద పన్ను విధించాలని ప్రతిపాదించాడు. ఇక వారసత్వ పన్ను సంగతి చూద్దాం. అత్యంత సంపన్నులు 1% మందిలో ప్రతి ఏటా 5% మందికి వారసత్వంగా ఆస్తి వస్తుంది. అంటే అత్యంత సంపన్నుల్లో ప్రతి 100 మందిలో ఏడాదికి 5గురు తమ వారసులకు ఆస్తులు అప్పజెప్తున్నారు అనుకుందాం. అంటే 400 లక్షల కోట్ల రూపాయలలో 5% అవుతుంది. అది 20 లక్షల కోట్ల రూపాయలు. దానిలో మూడో వంతు వారసత్వ పన్నుగా నిర్ణయిస్తే 6.67 లక్షల కోట్ల రూపాయల చొప్పున ప్రతి ఏటా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. జనాభాలో కేవలం 1%గా ఉన్న అత్యంత సంపన్నులపై ఈ పన్నులు విధిస్తే ప్రభుత్వానికి ఏటా 14.67 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఇది మన జిడిపిలో 7%. మన దేశం సంక్షేమ రాజ్యంగా ఉండాలంటే 1. అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో చౌకగా ఆహారాన్ని పొందగలిగే హక్కు. 2. అందరికీ ఉపాధి ఏడాది పొడవునా పొందే హక్కు. 3. అందరికీ ఉచితంగా వైద్యసేవలు అందేలా ఆరోగ్య హక్కు. 4. అందరికీ ఉచితంగా యూనివర్సిటీ స్థాయి దాకా విద్య పొందే హక్కు. 5. వృద్ధాప్యంలో, అంగవైకల్యంలో జీవించడానికి అవసరమైన మోతాదులో పెన్షన్ పొందే హక్కు ఉండాలి. ఈ 5 హక్కులు అమలు కావాలంటే ప్రస్తుత జిడిపిలో 10% అదనంగా వనరులు అవసరమవుతాయి. ఈ అదనపు 10%ని ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే, అలా ఖర్చయిన మొత్తం నుండి వివిధ పన్నుల రూపంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కనీసం 15% అదనంగా తిరిగి వస్తుంది. ఆ 15%ని మినహాయించి తక్కిన 85%ని అదనపు పన్నుల రూపంలో వసూలు చేస్తే చాలు. పైన తెలిపిన లెక్కల ప్రకారం సంపద పన్ను, వారసత్వ పన్ను వసూలు చేస్తే వచ్చే మొత్తం అందుకు సరిపోతుంది. అంటే కేవలం 1% జనాభాగా ఉన్న అత్యంత సంపన్నులపై 2 రకాల పన్నులను విధిస్తే మన దేశాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చవచ్చు. మనది పేద దేశమని, ప్రజలు అనుభవించే దుర్భర పరిస్థితులను మార్చడానికి కావలసిన ఆర్థిక వనరులు లేవని ఎవరైనా అంటే అది శుద్ధ తప్పు. తదుపరి అంశం, బూర్జువా భావజాలం, వారసత్వ భావన. అంబానీకి అంత సంపద ఎందుకు ఉంది, నాకెందుకు లేదు అని ఒక బూర్జువా ఆర్థికవేత్తను ఓ ముఠా కార్మికుడు అడిగితే ఆర్థికవేత్త సమాధానం ఇలా ఉంటుంది. ముఠా కార్మికుడికి లేని కొన్ని ప్రత్యేక లక్షణాలు అంబానీకి ఉన్నాయి. అయితే సంపదలో అసమానతలను వివరించటానికి అసలు ఈ ప్రత్యేక లక్షణాలు ఏంటనే విషయానికి గురించి బూర్జువా ఆర్థికవేత్తలలో ఏకాభిప్రాయం లేదు. ఒక వ్యక్తి సంపన్నుడు కావటాన్ని వివరించే ప్రత్యేక లక్షణాలకు విలువ ఉండాలంటే సదరు వ్యక్తి సంపన్నుడు అయి ఉండాలి. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పోగవుతుంది. కాలక్రమంలో దానివల్ల సంపద పెరుగుతుంది. కార్మికుల ఆదాయాలు వారి బతుకు తెరువుకు కూడా సరిపోని స్థితిలో పొదుపు చేయటానికి వారికి అవకాశం తక్కువగా ఉంటుంది. దానితో వారు తమ సంపదను పెంచుకోలేరు. అంటే వారికి ప్రారంభంలోనే ఎటువంటి సంపద సమకూరదు. కాబట్టి ముఠా కార్మికుడికి లేని సంపద అంబానీకి ఎందుకు ఉంది అనే విషయాన్ని వివరించటానికి అతనికి ముఠా కార్మికుడి కంటే ఎక్కువగా పొదుపు చేయటమనే ప్రత్యేక లక్షణం ఉన్నదని చెప్పటం తప్పుడు తర్కం. ఎందుకంటే ఒకవేళ ముఠా కార్మికుడికి అంబానీకి ఉన్నంత సంపద ఉంటే అతను అంబానీ కంటే ఎక్కువగా కాకపోయినా ఆ మాత్రం పొదుపరిగా ఉండగలిగేవాడే. వేరే మాటల్లో చెప్పాలంటే సంపన్నులకు తమ ఆదాయాన్నంతా వ్యయం చేసే అవకాశం ఉండదు కనుక పొదుపరులుగా ఉంటారు. కాబట్టి అంబానీ మరింత పొదుపరిగా ఉండటం వల్ల ఆయన మరింత సంపన్నుడుగా ఉన్నాడు. ఒక ముఠా కార్మికుడి కంటే అంబానీ అనే వ్యక్తికి ఎక్కువ సంపద ఉండటాన్ని ఏ ప్రత్యేక లక్షణం కూడా వివరించలేదు. క్లుప్తంగా చెప్పాలంటే ఆ ప్రత్యేక లక్షణం అంబానీ సంపన్నుడనే వాస్తవానికి సంబంధం లేకుండా ఉండి తీరాలి. ఆ విధంగా సంపన్నులను సంపద సృష్టికర్తలు అని రాజకీయ నేతలు నిర్వచించటాన్ని అర్థం చేసుకోవాలి. ఒక సామాజిక క్రమాన్ని అలా వివరించటం మూర్ఖత్వం. కాసేపు ఈ మూర్ఖత్వాన్ని పట్టించుకోకుండా వాదన కోసం ఈ వివరణను అంగీకరిద్దాం. అంబానీ లేక అదానీ వంటి వారు సంపద సృష్టికర్తలు అయినప్పుడు ముఠా కార్మికుడు ఎందుకు కాలేకపోయాడనే విషయాన్ని ఇది వివరించజాలదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. బూర్జువా ఆర్థికవేత్త జోసఫ్ షూంపీటర్ నవకల్పన ఇన్నోవేటివ్ సామర్థ్యాన్ని ప్రత్యేక లక్షణం గా పేర్కొన్నాడు. నూతన ఉత్పత్తి పద్ధతులు, నూతన ఉత్పత్తులు, నూతన మార్కెట్ల వంటి విషయాలలో నవకల్పనలు ప్రవేశపెట్టడంగా ఇది ఉంటుంది. ఆవిష్కరణలు, నవకల్పనలు వేరువేరని, మొదటిది నూతన ప్రక్రియల గురించి, ఉత్పత్తుల గురించి జ్ఞానం అభివృద్ధి చెందటమని, రెండవది ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఉపయోగించటమని ఆయన అన్నారు.
సమాజంలో ఆవిష్కరణలు స్వతంత్రంగా జరుగుతుండగా, ఈ ఆవిష్కరణలను ఉత్పత్తి ప్రక్రియలో ప్రవేశపెట్టటానికి ప్రత్యేక లక్షణం కావలసి ఉంటుంది. ఒక లాభసాటి అవకాశాన్ని గుర్తించి చేపట్టే సామర్థ్యంగా ఇది ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్లుగా పిలవబడే కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తలకే ఈ ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఒక వ్యక్తి సంపన్నుడా కాదా అనే విషయంపై ఈ వ్యాపార దక్షత ఆధారపడదని ఆయన అంటాడు. కాని సంపద సమకూరాలంటే వ్యాపార దక్షత కావాలి. ఎందుకంటే ఒక నూతన ప్రక్రియను లేక ఉత్పాదనను ప్రవేశపెడితేనే ఇతరులను అధిగమించి ఒకరు సంపన్నులు కాగలరు. కాబట్టి పొదుపరి వాదన లాగా షూంపీటర్ వాదన తర్కరహితంగా లేదు. అస్తిత్వంలోగల వ్యాపార సంస్థలు తమ ఆలోచనా ధోరణిలోనే కొనసాగటం అలవాటుగా మారుతుందని, ఈ సంస్థలు నూతన ప్రక్రియలను, ఉత్పాదనలను ప్రవేశపెట్టటానికి సంశయిస్తాయని, అందువల్ల ఈ సంస్థలకు భిన్నంగా బయట నుంచి పారిశ్రామికవేత్తలు వస్తారని కూడా షూంపీటర్ వాదించారు. తాము ప్రారంభించిన నూతన సంస్థలలో నవకల్పనలను ప్రవేశపెట్టి వీరు పెద్ద ఎత్తున సంపాదిస్తారు. కాబట్టి పెట్టుబడిదారీ సమాజంలో సంపద అసమానత అస్తిత్వంలో ఉన్నప్పటికీ కాలక్రమంలో శిఖరాగ్రాన ఉండే 5% మంది అత్యంత సంపన్నుల కూర్పు తరచూ మారుతుంటుందని ఆయన వాదించాడు. అయితే దాని గురించి మనం ఇక్కడ చెప్పబోవటం లేదు. అంతేకాకుండా ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిశోధనా ప్రయోగశాలలు గల సంస్థలు ఉన్నప్పుడు ఆవిష్కరణలు, నవకల్పనలు సంస్థల పరిమాణంతో సంబంధం లేకుండా ఉండవు. అంటే అటువంటి సంస్థల యజమానులు ఆవిష్కరణలు, నవకల్పనలు అప్పటికే ఉన్న సంపదకు ఆవల ఉండవు. దీనితో అప్పటికే సంపద ఉన్న వాళ్లకే సంపద సమకూరుతుందని తేలినందున కొందరు ధనికులుగాను, మిగిలిన వారందరూ పేదలుగా ఎందుకు మిగిలిపోయారో వివరించేందుకు షూంపీటర్ సిద్ధాంతం పనికిరాదని తేలిపోయింది. అయితే ఈ సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా షూంపీటర్ చెప్పినట్టు సంపన్నులు కావటానికి వారికి ఉన్న నవకల్పన లేక ఆయన చెప్పిన వ్యాపారదక్షత అనే ప్రత్యేక లక్షణం ఉందనుకుందాం. కాని ఈ వాస్తవం సంపన్నుల సంతానం కూడా సంపన్నులుగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్నను వివరించదు, సమర్థించదు. అలా సంపదను పొందటానికి ఈ సంతానం ఎటువంటి ప్రత్యేక లక్షణాన్ని ప్రదర్శించలేదు. కాబట్టి వారికి సంపద ఉండటానికి గల కారణం తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంపద సంక్రమించడమనే సామాజిక ఏర్పాటు ఉండటమే. ఈ సామాజిక ఏర్పాటుకు ఎటువంటి ఆర్థిక హేతుబద్ధత లేదు. ఈ విషయాన్ని మళ్లీ షూంపీటర్ వివరణనే తీసుకుని విశదీకరిద్దాం. ఒకవేళ సంపదను వారసత్వంగా సంతానానికి సంక్రమించటాన్ని అడ్డుకుంటే నవకల్పనలను ప్రవేశపెట్టటానికి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకం ఉండదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రగతి కోసం చెల్లించే వెలగా వారసత్వ చట్టాలు ఉంటాయంటాడు షూంపీటర్. అయితే షూంపీటర్ లేక అలాంటి ఈ ఇతర సిద్ధాంతంలో కూడా నవకల్పనా సామర్థ్యాన్ని వివరించటంలో ప్రోత్సాహకాలకు ఎటువంటి పాత్ర లేదు. ఒకవేళ ఒక నూతన ప్రక్రియ అందుబాటులోకి వస్తే దాన్ని కేవలం ఒకే సంస్థ తన ఉత్పత్తి వ్యవస్థలోకి ప్రవేశపెట్టదు. దాన్ని మరో సంస్థ ప్రవేశపెట్టి మొదటి సంస్థను పోటీ నుంచి వైదొలగేలా చేస్తుంది. కాబట్టి నవకల్పనలు ప్రవేశపెట్టటానికి ప్రేరేపణ పోటీలోనే తప్ప ప్రోత్సాహకాలలో లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ బూర్జువా సిద్ధాంతాలన్నింటి ప్రకారం ఒకవేళ పారిశ్రామికవేత్తలకు చెందిన యావత్ సంపదను వారి మరణానంతరం పన్ను రూపంలో తీసుకున్నప్పటికీ నవకల్పనలను ప్రవేశపెట్టే వేగం ఏమాత్రం తగ్గదు. ఒకవేళ ఒక ఆవిష్కరణ ఒకే సంస్థ గుత్త నియంత్రణలో ఉంటే తమ సంపదను తమ పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు సంక్రమింపజేసే ప్రోత్సాహకాలు లేనట్టయితే దానిని ఉత్పత్తి వ్యవస్థలో ప్రవేశపెట్టటం జరగదనేది నిజం. కాని అప్పుడు సంపదకు వివరణ, నవకల్పనా సామర్థ్యం నుంచి గుత్తాధిపత్యానికి బదిలీ అవుతుంది. ఒకవేళ గుత్తాధిపత్యమే సంపదకు వివరణ అయితే అది బూర్జువా సిద్ధాంతాన్ని అనుసరించిన సమర్థనీయం కాదు. అందుకే గుత్తాధిపత్య నిరోధక చట్టాలు, గుత్తాధిపత్య కూటమి నిరోధక చర్యలు ఉంటాయి. నిజానికి ఒకవేళ సంపదకు కారణం గుత్తాధిపత్యం అని అంగీకరిస్తే బూర్జువా సిద్ధాంతం మార్క్సిస్టు అర్థశాస్త్ర ప్రమాణతను అంగీకరించవలసి ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు ఒక వర్గంగా ఉత్పత్తి సాధనాలపై గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ దోపిడీ చేసిన మిగులు విలువలోనే సంపద మూలాలున్నాయని మార్క్సిస్టు అర్థశాస్త్రం చెబుతోంది. పరిశోధన, ఉత్పత్తి వ్యవస్థలు పెద్దవైతేనే కుదురుతుంది. కాబట్టి గుత్త సంస్థలు ఏర్పడతాయి. కాబట్టి వాటి అస్తిత్వం గురించి విచారించనవసరం లేదు. నేటి ప్రపంచంలో ప్రగతి కోసం వాటి అవసరం ఉంటుంది. సంపదలో శాశ్వత అసమానతలను ఇది వివరిస్తుంది, సమర్థిస్తుంది అని కొందరు బూర్జువా ఆర్థికవేత్తలంటారు. అయితే ఈ వాదన తప్పు.
ఎందుకంటే పెద్ద పరిమాణంలో ఉత్పత్తి ఉండటం వల్ల ప్రైవేటు సంపదలో అసమానతలు తీవ్ర స్థాయిలో ఉండనవసరం లేదు. యాజమాన్యాన్ని వికేంద్రీకరించిగాని లేక యాజమాన్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచిగాని పెద్ద ఎత్తున ఉత్పత్తి కార్యకలాపాలను సాగించవచ్చు. కాబట్టి సంపద వారసత్వాన్ని బూర్జువా సిద్ధాంతం కూడా సమర్థించజాలదని దీనిని బట్టి అర్థం అవుతోంది. బూర్జువా సిద్ధాంతాన్ని అనుసరించి కూడా ఈ సామాజిక ఏర్పాటుకు ఆర్థిక హేతువు లేదు. మనం షూంపీటర్ సిద్ధాంతాన్ని మాత్రమే పరిశీలించాం. అయితే ఇదే విషయానికి సంపద అసమానతల గురించి చేసిన ఇతర వివరణలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. అదేమంటే సమాజంలో సంపద అసమానతలను తార్కికంగా వివరించే ఏ బూర్జువా సిద్ధాంతమూ సంపద వారసత్వ నియమాన్ని సమర్థించజాలదు. వారసత్వ నియమాన్ని బూర్జువా సిద్ధాంతం సమర్థించలేని స్థితిలో పెట్టుబడిదారులు ఈ నియమం ఉండాలని, కొనసాగాలని కోరతారు. అయితే ఒక ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించదలచినప్పుడు సంపదలో అసమానతలు నియంత్రణలో ఉండాలి. బూర్జువా సిద్ధాంతం ప్రకారం కూడా వారసత్వ పన్నును గణనీయ పరిమాణంలో విధించి పెట్టుబడిదారులను నిలువరించాల్సి ఉంటుంది. మనలాంటి సమాజాలలో అసలు వారసత్వ ఆస్తిపై పన్ను అనేదే లేకపోవటం ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో తెలియజేస్తోంది. తదుపరి అంశం నయా ఉదారవాదం అభివృద్ధి పథంలో ఉందా? ఆర్థిక కార్యకలాపాల స్థాయి పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొనే ఆటుపోట్లతో ప్రభావితం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు పెట్టుబడిదారులకు విపరీతమైన బలం వస్తుంది. ఆ ప్రభావంతో మంచి రోజులు అలానే కొనసాగుతాయని ఆశిస్తారు. దానితో వారు రిస్క్ తీసుకోవటానికి జంకరు. వారు సాహసోపేతంగా వ్యవహరిస్తారు. ఆస్తుల విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీనితో నిర్మాణాలు, యంత్రాల వంటి స్థిర ఆస్తులపై పెట్టుబడులు పెడతారు. దాంతో ఆర్థిక వ్యవస్థ విజృంభిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వెనకపట్టు పట్టినప్పుడు సరిగ్గా దీనికి విరుద్ధంగా జరుగుతుంది. దీనితో పెట్టుబడిదారులలో నైరాశ్యం ఏర్పడుతుంది. రిస్క్ తీసుకోవటానికి వారు భయపడతారు. ఆస్తులను ఏర్పరుచుకోటానికి భయపడి పెట్టుబడి పెట్టడానికి వెనుకంజ వేస్తారు. ఆదాయం రాకపోయినా సంపద నగదు రూపంలో ఉంచుకోవటానికి ఇష్టపడతారు. ఇటువంటి పరిస్థితి మాంద్యాన్ని కొనసాగేలా చేస్తుంది. ఆ విధంగా రిస్క్ తీసుకోవటానికి భయపడటం సమంజసమే అనే భావన కలుగజేస్తుంది. ఆర్థిక వ్యవస్థ విజృంభిస్తున్నప్పుడు ఉల్లాసంగా ఉండడం, మాంద్యం నెలకొన్నప్పుడు నైరాస్యంలో పడడం పెట్టుబడిదారీ వ్యవస్థకున్న లక్షణం. మూడో ప్రపంచ దేశాలలో జరిగే అభివృద్ధి విస్తరణ దీని ప్రభావం పడుతుంది. అభివృద్ధి చెందిన సామ్రాజ్యవాద దేశాల కంటే మూడో ప్రపంచ దేశాలలో పెట్టుబడి పెట్టడం మరింత రిస్క్తో కూడుకున్న విషయమని పెట్టుబడిదారులు భావిస్తారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు పుట్టినిల్లు వంటివి. చర్మం రంగు తెలుపైనా, నలుపైనా అన్ని రకాల పెట్టుబడిదారులు తాము పుట్టి పెరిగిన దేశాలలో కంటే కూడా ఈ దేశాలను సురక్షితమైనవిగా భావిస్తారు. అందుకే మూడో ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు సామ్రాజ్యవాద దేశాలకు నిధులను పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. అయితే ఉల్లాస స్థితికి కారణమైన ఆర్థికాభివృద్ధి విజృంభించినప్పుడు మూడో ప్రపంచ దేశాలలో ఆస్తులను కలిగి ఉండటంలో గల రిస్క్ను తక్కువగా అంచనా వేయటం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధి విజృంభణ కారణంగా ఏర్పడిన ఉల్లాస స్థితి ఆస్తులను ఎంచుకునే క్షేత్రంలోకి విస్తరిస్తుంది. అటువంటి పరిస్థితిలో సాధారణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. ఆదాయం లేని, రిస్కు లేని ఆస్తిగా ఉన్న నగదును పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. అలాంటి స్థితిలో మూడో ప్రపంచ దేశాల ఆస్తులకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. మూడో ప్రపంచ దేశాల కంటే సామ్రాజ్యవాద దేశాలకు ఇచ్చే ప్రాధాన్యతలో గల వ్యత్యాసం తగ్గుతుంది. దీనితో మూడో ప్రపంచ దేశాలకు ప్రత్యక్ష పెట్టుబడులు రావటమే కాకుండా ఈ దేశాలలోని ఆస్తులను కొనటానికి మరింతగా ఫైనాన్స్ కూడా వస్తుంది. సామ్రాజ్యవాద దేశాలలోని ఆస్తుల విలువలతో పోల్చినప్పుడు మూడో ప్రపంచ దేశాల ఆస్తుల విలువ సాపేక్షంగా పెరుగుతుంది. దాంతో అటువంటి ఆస్తుల ఉత్పత్తి పెరుగుతుంది. అంటే పెట్టుబడులు పెరుగుతాయి. కాబట్టి దీనితో మూడో ప్రపంచ దేశాలలో వృద్ధి రేటు పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం నెలకొన్నప్పుడు సరిగ్గా దీనికి విరుద్ధంగా జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవటానికి వెనకాడతారు. మూడో ప్రపంచ దేశాలకు ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు అడుగంటుతాయి. ట్రంప్ అవలంబిస్తున్నటువంటి రక్షిత విధానాలను సామ్రాజ్యవాద దేశాలు అవలంబిస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. అంతేకాదు మూడో ప్రపంచ దేశాలకు ద్రవ్యపెట్టుబడి రావటం ఆగిపోతుంది. నిజానికి సామ్రాజ్యవాద దేశాలకేగాక మూడో ప్రపంచ దేశాలకు చెందిన ఫైనాన్స్కు కూడా సామ్రాజ్యవాద దేశాలకు తరలే ధోరణి ఉంటుంది. మూడో ప్రపంచ దేశాలలోని ఆస్తుల ధరలు సామ్రాజ్యవాద
దేశాలతో పోల్చినప్పుడు సాపేక్షంగా పడిపోతాయి. ఇది స్థానిక పెట్టుబడులను మరింతగా కుంగదీసి మూడో ప్రపంచ దేశాల వృద్ధి రేటు పతనం కావటానికి కారణమవుతుంది. ఈ పరిస్థితికి రెండు అంతఃసూచికలున్నాయి. నయా ఉదారవాద శకంలోని ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి విజృంభించినప్పుడు, అనగా బామ్ కాలం, మూడో ప్రపంచ దేశాలలో వృద్ధి రేట్లు ఉన్నత స్థాయిలో నమోదవుతాయి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మాంద్యం నెలకొన్నప్పుడు ఈ దేశాలలోని వృద్ధిరేట్లపై పూర్తిగా వ్యతిరేకత ప్రభావం ఉంటుందన్నది నిస్సందేహం అనేది మొదటి అంతఃసూచిక. పెట్టుబడులు పెట్టటానికి, రిస్క్ తీసుకునేందుకు వెనకాడటం వల్ల ఏర్పడే ప్రభావం సామ్రాజ్యవాద దేశాలపై కంటే మూడో ప్రపంచ దేశాల మీద ఎక్కువగా ఉంటుంది. సామ్రాజ్యవాద దేశాలలోని ఆస్తుల విలువలో కంటే మూడో ప్రపంచ దేశాలలోని ఆస్తుల విలువలో సాపేక్షంగా అస్థిరత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మూడో ప్రపంచ దేశాలలోని వృద్ధి రేట్లలో సంభవించే అస్థిరత సామ్రాజ్యవాద దేశాల వృద్ధిరేట్లలో సంభవించే అస్థిరత కంటే ఎక్కువగా ఉంటుంది అనేది రెండో అంతఃసూచిక. అంటే ఏ మేధావులైతే నయా ఉదారవాదం ప్రవేశానికి ముందు కంటే తరువాత కాలంలో మూడో ప్రపంచ దేశాలలో అధిక వృద్ధి రేటు నమోదు కావటం నయా ఉదారవాదంతో జరిగిన ప్రయోజనానికి సాక్ష్యం అని హర్షం వ్యక్తపరిచారో వారే ఇప్పుడు ఆ మాటలను విస్మరిస్తున్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో మాంద్యం కొనసాగటమే కాకుండా తీవ్రమవుతుండగా, ఫైనాన్స్ ప్రవాహాలు వేగవంతంగా సామ్రాజ్యవాద దేశాల వైపు తరలటం ఇప్పటికే మొదలవగా సామ్రాజ్యవాద దేశాలలో కంటే మూడో ప్రపంచ దేశాలలో పెట్టుబడి, వృద్ధి రేటు మరింతగా ఆవిరైపోతాయి. కనుచూపు మేరలో పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్ని మాంద్యానికి ముగింపు లేకపోవడం, ట్రంప్ రక్షిత విధానాలను అవలంబించటం వంటి కారణాల వల్ల ప్రపంచ సంక్షోభం తీవ్రమవుతుంది. దానితో భవిష్యత్తు నిరాశాజనకంగా మారుతుంది. ఇతర దేశాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యేదాకా మాత్రమే వాటిని నష్టపరిచైనా బాగుపడాలనే విధానంతో అమెరికా తాత్కాలికంగా లాభపడవచ్చు. ఈ మాంద్యంతో మూడో ప్రపంచ దేశాలలో ఏర్పడే నిస్పృహ సుదీర్ఘ కాలంపాటు కొనసాగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే మూడో ప్రపంచం సుదీర్ఘ కాలంపాటు కొనసాగే మాంద్యంలో కూరుకుపోతున్నది. దీనితో కష్టజీవుల జీవితాలు దుర్భరమవుతాయి. ఎందుకంటే ఒకవైపు మాంద్యం పెట్టుబడిదారీ క్షేత్రంలో ఉద్యోగ కల్పనను పరిమితం చేస్తుంటే మరోవైపు బామ్ కాలంలో పెట్టుబడి ప్రాథమికంగా పోగుబడుతూ రైతాంగాన్ని, చిన్న ఉత్పత్తిదారులను పీల్చి పిప్పి చేస్తున్నది. క్లుప్తంగా చెప్పాలంటే మూడో ప్రపంచ దేశాలలో అభివృద్ధి వెల్లివిరుస్తుందనే అతిశయోక్తులకు అచిర కాలంలోనే కాలం చెల్లుతుంది. పరిస్థితులు ఇలా తారుమారు కావటం ఇదే తొలిసారి కాదు. 19వ శతాబ్దం చివరన, 20వ శతాబ్దం ఆరంభంలో సంభవించిన విక్టోరియన్, ఎడ్వర్డియన్ బామ్ల కాలంలో కూడా మూడో ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భాగమైన మూడో ప్రపంచ దేశాలను నేడు బాగా వెనుకబడిన దేశాలుగా భావించబడుతున్నాయి. ఇందుకు మయన్మార్ ఒక చక్కని ఉదాహరణ. నిజానికి నయా ఉదారవాద శకంలో పెట్టుబడిదారీ బామ్ దశలో మూడో ప్రపంచ దేశాలలో అభివృద్ధి వెల్లివిరుస్తుందని అప్పటి కంటే ఇప్పుడు మరింత బలంగా వాదించారు. చమురు వనరులు ఆవిరైపోగానే దాని భవిష్యత్ అంధకార బంధమైంది. అయితే నిన్నటి విజేతలు రేపు వెనుకపడటం అనే నానుడి అసహజమైనదేమీ కాదు. విక్టోరియన్, ఎడ్వర్డియన్ బామ్ల పతనానంతరం 1930వ దశకంలో మహామాంద్యం సంభవించింది. మహామాంద్య కాలంలో ప్రపంచ పెట్టుబడిదారీ విశృంఖల సాలెగూటి నుంచి వాణిజ్య, పెట్టుబడుల ప్రవాహాలకు నియంత్రణలు విధించటం ద్వారా బయటపడిన మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందాయి. మహామాంద్యం కాలంలో లాటిన్ అమెరికా దేశాలు సామ్రాజ్యవాదంతో కుమ్మక్కైన స్థానిక దళారులను కూలదోసి ప్రత్యామ్నాయ దిగుమతుల పారిశ్రామీకరణ అనే జాతీయవాద వ్యూహంతో ముందుకెళ్లి అభివృద్ధి చెందాయి. అందుకు భిన్నంగా భారతదేశంలోని వలస పాలకులు స్థానిక బూర్జువా వర్గాన్ని సంతృప్తిపరచటం కోసం వివక్షతో కూడిన రక్షణను అందించినప్పటికీ అది ఎందుకు కొరగాలేదు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం కారణంగానూ పైన వివరించినట్టుగా దాని ప్రభావం మూడో ప్రపంచ దేశాలపై మరింత తీవ్రంగా ఉండటం చేతను మనం ప్రాధాన్యతగల రాజకీయ తిరుగుబాట్లు, ఆర్థిక మార్పులు జరగబోయే కాలంలో ప్రవేశించబోతున్నాం. అయితే సందేహం లేని విషయానికి ఒకటుంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కక్ష్యలోనే ఉంటూ మూడో ప్రపంచ ఆర్థిక నిస్పృహను అధిగమించగలదనే భావన సృష్టింపబడింది. నయా ఉదారవాదంతో సామ్రాజ్యవాద దేశాల నుంచి మూడో ప్రపంచంలోకి అభివృద్ధి వెల్లివిరుస్తుందనే వాదనకు కాలం చెల్లింది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.